రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువతకు తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాస పథకానికి అంచనాలకు మించి నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది లబ్ధిదారులు హాజరు కావడంతో మున్సిపల్ కార్యాలయంలో బారులు తీరారు. ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పటికీ లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించకపోవడం గమనార్హం. బ్యాంకర్ల నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుందోనని గుసగుసలు వినిపించాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ రాజీవ్ యువ వికాసం సంబంధించి ఈరోజు అనగా 13 నాడు మేము మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆల్ బ్యాంకర్స్ ద్వారా ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో వాళ్ళు సిబిల్ స్కోరు వాళ్ళ యొక్క ఇవి అర్హతలు అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని దాని ఆధారంగా మాకు రికమెండ్ చేస్తే దాని నుంచి మేము కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే మనకి టార్గెట్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా ఒక అర్హుల జాబితాను ఎంపిక చేసి కార్పొరేషన్ వారిగా పంపించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ అనేది దీన్ని లబ్ధిదారుల ఎంపిక అనేది 15వ తారీఖు వరకు మనం ఎంపిక చేయాల్సి ఉన్నది. ఈ విషయాన్ని ఈ ఎంపిక తర్వాత 15 తర్వాత మనం ఎంపిక చేసిన లిస్టును కార్పొరేషన్ వారిగా పంపించడం జరుగుతుంది. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఈరోజు జరుగుతున్న ఇంటర్వ్యూలకు బ్యాంకర్స్ తరఫు నుంచి 7 బ్యాంకులు మన మున్సిపాలిటీ పరిధిలోని 7 బ్యాంకుల వాళ్ళు అధికారులు అటెండ్ కావడం జరిగింది. ఆ బ్యాంకులు ఏమనగా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, ఎస్బీఐ ఏడీబీ నల్లవెల్లి రోడ్, ఎస్బీఐ ఉయ్యలవాడ, టీఎస్జీబీబీ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి అధికారులు వచ్చేసి అభ్యర్థుల నుంచి తగిన సమాచారం తీసుకొని వారి యొక్క అర్హతను చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత ఆ లిస్టును మనకు అందిస్తారు. దాని నుంచి మనం కార్పొరేషన్ వైజ్గా మరియు టార్గెట్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ టార్గెట్ వైజ్గా ఎంతమందిని ఎంపిక చేయాలనే దాన్ని మనం కార్పొరేషన్ వైజ్గా ఎంపిక చేస్తూ కార్పొరేషన్ వైజ్గా మనం పంపించడం జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు లోపల ఈ మొత్తం ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడానికి మాకు షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.